హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు ఏదైతే రీసెంట్గా జరిగిన ఒక పరిణామం ఏదైతే సాక్షి డిబేట్లో కేఎస్ఆర్ లైవ్ షోలో ఏదైతే జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలనేవి తీవ్ర వివాదానికి అయితే దారితీసినాయి. ముఖ్యంగా ఆయన ఏదైతే అమరావతి ఒక వేశ్యల రాజధాని అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని ఆసరా చేసుకుని టీడీపీ వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యల మీద నిరసన వ్యక్తం చేసినారు. నిరసన వ్యక్తం చేయడంతో ఏదైతే సాక్షి మీడియా కానీ అలాగే ఏదైతే జర్నలిస్ట్ కృష్ణంరాజు కూడా ఈ వ్యాఖ్యల మీద క్షమాపణ అయితే కోరడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఈ అంశం ఇలా క్షమాపణ చెప్పారు, ఇదంతా సద్దుమణిగింది. అయితే ఇలాంటి సందర్భంలో కొన్ని టీడీపీ పార్టీకి సంబంధించిన ఛానళ్ళు ఏదైతే యూట్యూబ్ ఛానల్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇక్కడ ప్రధానంగా వైఎస్ భారతి గారిని టార్గెట్ చేశారనమాట. అంటే ఈ యొక్క అంశంతో ఆమెకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. ఏదైతే ఇంటెన్షనల్గా కూడా జర్నలిస్ట్ కృష్ణంరాజు ఏదో ఫ్లోలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కొన్ని మాటల్ని ఆయన ఉచ్చరించడం జరిగింది. అయితే ఆ మాటలు తీసుకొని అదేదో భారతి గారే ఆ మాటలు ఆయన చేత అనిచ్చారు అని చెప్పేసి ఏదైతే దారుణంగా కూడా వైఎస్ భారతి గారి మీద వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే తమ్నెయిల్స్ ఏదైతే భారతి గారు ఇట్లా భారతి గారు అట్లా వాళ్ళతో సంబంధం ఉంది వీళ్ళతో సంబంధం ఉంది అన్నట్లుగా వాళ్ళ ఛానల్లో చాలా దారుణంగా ఆమె మీద ట్రోల్స్ పెట్టి తమ్నెయిల్స్ పెట్టి చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు ఏదైతే చేస్తారంటే ఓకే, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుందో అంత ఇంగిత జ్ఞానం ఉండదు అనుకోవచ్చు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లోనే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లోనే ఇట్లా దారుణంగా కామెంట్స్ ఒక ఆడామని కూడా చూడకుండా దారుణమైన తమ్నెయిల్స్ పెట్టి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి మరి చాలా దారుణంగా తిట్టిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారతి గారికి ఆ ఇష్యూతో ప్రత్యక్ష సంబంధం లేదు. పైగా సాక్షి మీడియా సారీ కూడా చెప్పింది. అయినా కానీ వినకుండా గంటల కొద్ది డిబేట్ల మీద వైఎస్ భారతి గారిని టార్గెట్ చేస్తూ చాలా దారుణంగా ఆమె మీద అయితే మాట్లాడటం జరుగుతుంది. పాపం వైఎస్ భారతి గారు ఏదైతే కిరణ్ చిరబోల్ అంశంలో కూడా ఆమె బయటకు వచ్చి ఒక్కరిని కూడా నిందించలేదు. ఆమె ఏదో సైలెంట్గా ఉన్నారో అలా కొనసాగుతుంది. అయినా కానీ ఇప్పుడు కావాలని పని కట్టుకొని మరి ఆమెనైతే కొంతమంది అయితే టార్గెట్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం.